నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరో కుక్క సాగు వచ్చింది. పిచ్చి కుక్క, అది మంచి కుక్క కాదు, పిచ్చి కుక్క సాగు వచ్చిందనమాట. ఎందుకు పిచ్చి కుక్క సాగు అంటే, పిచ్చి కుక్కలు రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా ఉంటాయి కదా, అదే మాదిరి అనమాట ఈ పిచ్చి కుక్క. లష్కర్-ఇ-తైయబా కో-ఫౌండర్ అమీర్ హంజా అనేవాడు ముసలి పురుగు, పనికిమాలిన సన్నాసి. మన దేశం మీద ఎన్ని దుర్మార్గాలు చేసినాడో లెక్కపత్రం లేదు. మన దేశాన్ని అస్థిరతపరచడం కోసం అని చెప్పేసి ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్ని విషం చెల్లాడో అంత తేలిగ్గా మర్చిపోయే విషయం అయితే కాదు. మీ అందరికీ ధురంధరుడు అనే ఒక సినిమాలో ఒకటి ఉంటుంది, అన్నోన్ గన్మెన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇతన్ని చంపింది కూడా అన్నోన్ గన్మెన్సే. వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఏం చేస్తారని నన్ను అడగద్దు. సో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు అనమాట. వాళ్ళు దైవాంశ సంభూతులు అనమాట. సో ఇలాంటి పిచ్చి కుక్కలు ఏవైతే ఉంటే ఇటు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాటిని ఏరే పారేస్తూ ఉంటారనమాట. విషయంలోకి వెళ్తే, పాక్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తొయ్యబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై లాహోర్లో కాల్పులు అయితే జరిగాయి. అది సంగతి. ఒకరోజే కాదు, రోజు జరుగుతూనే ఉంటాయి అన్న. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు సహ వ్యవస్థాపకుడు ఉన్నటువంటి అమీర్ హంజాపై లాహోర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అమీర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందట. లాహోర్లోని ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం బయట ఆయన ఉండగా ఈ కాల్పులు జరిగాయట. అమీర్ హంజాపై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. లేకపోతే అక్కడ ఉంటారులే, వచ్చి బాబు మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఉంటారు. చెప్తున్నా కదా, పాకిస్తాన్లో ఏ మూలనైనా సరే వింత ఏంటంటే, మన దేశంలో దరిద్రులు పెరిగిపోతా ఉన్నారు. ఎందుకు ఆ సైడ్ రాడికలిజం వైపు అడుగులు వేస్తా ఉన్నారు తెలియట్లేదు. విజయవాడలో మూలాలు కనపడ్డవేంటి, బీహార్లో ఉంటావేంటి, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో, ముంబైలో ఈ సంత ఎక్కడ అర్థం కావట్లేదు. మనోళ్ళు ప్రాణాలకు తెగించి పరాయి దేశంలో ఉంటున్నటువంటి పనికిమాలిన సన్నాసులు నేర్పారేస్తూ ఉంటే ఇక్కడ ఉంటా ఉన్నారు అనమాట. సో ఈ హంజా అనేవాడు ఎవడంటే, ఆఫ్ఘాన్ జిహాదీ గ్రూపులకు చెందినటువంటి వ్యక్తి. ఇతను 1980వ సంవత్సరంలో ఉగ్రవాది అయినటువంటి హఫీజ్ సయీద్తో కలిసి లష్కర్-ఇ-తొయ్యబా LETని స్థాపించాడు. ఈ తీవ్రవాద సంస్థ భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా దాడులు చేయడం జరిగిందన్నమాట. మన దేశంలో జరిగినటువంటి అనేక దాడుల వెనుక ఈ హంజా అనేవాడు సూత్రధారిగా ఉన్నాడు. తన ప్రసంగాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే రచనలతో పాక్లో చాలా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. LET పత్రిక వ్యవస్థాపక ఎడిటర్గా కూడా కొంతకాలం అయితే పనిచేశాడట. LET గ్రూప్ కీలక నాయకులు హంజా ఒకటి ఉన్నాడట. ఉగ్రవాదులను చేర్చుకోవడం, నిధుల సమీకరణ వంటి కార్యకలాపాలను ఈ వ్యక్తి చూసేవాడట. LETని విదేశీ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హంజాను కూడా టెర్రరిస్ట్గా పేర్కొన్న విషయం తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ పనికిమాలిన వ్యక్తిని పిచ్చి కుక్కను చంపినట్టు చంపేసి